ఉత్కంఠగా సాగిన తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠం కూటమి దక్కించుకుంది. డిప్యూటీ మేయర్ గా టీడీపీ కార్పొరేటర్ మునికృష్ణ ఎన్నికయ్యారు. కూటమి అభ్యర్థి మునికృష్ణకు మద్దతుగా 26 మంది ఓట్లు వేయడంతో తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠం కూటమి వశమైంది. వైసీపీకి మద్దతుగా 21 మంది నిలిచారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. టీడీపీ ఖాతాలోకి వెళ్ళింది. టీడీపీ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మనతో పాటు ఆర్సీ మునికృష్ణ ఉన్నారు. మీ విజయానికి కారణం ఏంటి? ఎవరు సహకరించారు? అందరూ సహకరించారండి. మంత్రి గారు అనగాని సత్యప్రసాద్ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు, నాని గారు, ఇతర కార్పొరేటర్లు, ఇతర పార్టీ కూటమి నాయకులు, తిరుపతిలో కూటమి నాయకులు అందరూ కూడా మా విజయానికి సహకరించారు. మా కార్పొరేటర్లు ముఖ్యంగా ప్రశాంతంగా వచ్చి ఈరోజు ఓటు చేసుకోవడం జరిగింది. నిన్న మా వాళ్ళని నలుగురిని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళారు. వాళ్ళని చెర నుంచి ఇడిపించుకొని వచ్చి ఈరోజు హ్యాండ్ రేసింగ్లో జరిగిన ప్రశాంతంగా విజయం సాధించాం. ఒకే ఒక కార్పొరేటర్గా మీరున్నారు. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారు. ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది? చాలా అభివృద్ధి చేస్తామండి, బాగా అభివృద్ధి చేస్తాం. ఆర్సీ మునికృష్ణ డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. ఆర్సీ మునికృష్ణ ప్రస్తుతం మాట్లాడారు. తన విజయానికి కారకులైన అందరి పట్ల కూడా ఆయన కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి ఒక ప్రత్యేక వ్యూహంతోనే కూటమి ఈవేళ విజయం దూసుకెళ్ళి చెప్పొచ్చు. వైసీపీకి 21 మంది ఓటు వేయగా కూటమి తరఫున 26 మంది చేతులెత్తడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నిక చాలా ప్రశాంతంగా జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే ఒక మేడం, ఈ విజయాన్ని ఎలా చూస్తారన్న? ఈ విజయాన్ని ఎలా చూస్తారు? ఈ విజయం ఎన్డీఏ కూటమి విజయం. నిన్న చెప్పాం, నిన్ననే మాకు బలం ఉంది 26 మందిది. మేము గంట సేపు నుంచి ఇక్కడ కూర్చొని వెయిట్ చేసాం. నలుగురిని కిడ్నాప్ చేసి ఎత్తకపోయారు. వాళ్ళు మా బస్సును ఆపి వాళ్ళ మా దగ్గరికి మళ్ళా రాత్రి అప్పటికప్పుడే వచ్చేసారు. ఈరోజు మాకు 26 మంది బలం వచ్చింది. ఎన్డీఏ కూటమికి 26 మంది.